బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ వేదికగా జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 6 గ్యారెంటీల అమలు, రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ను ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై పార్టీ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ వివరించనున్నారు. ఈ అంశాలపై సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సభ్యులకు కీలక సూచనలు చేయనున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కు ప్రాధాన్యం సంతరించుకుంది. అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. 6 గ్యారెంటీల అమలు, రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ను ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై పార్టీ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ వివరించనున్నారు. ఈ అంశంపై సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సభ్యులకు కీలక సూచనలు చేయనున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు.